గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్. ఏం లేదు, ఈ రోజు నుండి కొంచెం సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేట్టుగా ఉంది. సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేట్టుగా ఉంది అవకాశాలు. సో కంట్రోల్ రూమ్ కూడా మీ ఎంఆర్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ అరేంజ్ చేసేయండి. ఎక్కడికెక్కడ ఎప్పటికప్పుడు ఎక్కడన్నా కానీ వాగులు వంకలు చెరువులు ఏదైనా తగిన ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగే కార్యక్రమాలు ఏదైనా జరిగినా మనం బీఆర్ఓలు కానీ సెక్రటరీలు కానీ ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉండి అలర్ట్ చేయాలి. ఓకే, ఎక్కడన్నా జేసీబీలు కూడా మీరు కూడా 2-3 జేసీబీలు మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు స్టాండ్ బై పెట్టుకోవాలా. మీ టోల్ నెంబర్లు అందరికీ కూడా పబ్లిక్ అందరికీ కూడా మన ప్రజలకు మనకు ఆటోమేటిక్గా మీ నెంబర్లు ఎంఆర్ఓ నెంబర్లు అక్కడ సెక్రటరీ నెంబర్లు వాళ్ళకి ఎమర్జెన్సీ నెంబర్లు కూడా కొన్ని డిస్ప్లే చేయాలి అందరికీ. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటే మీరు కూడా నైట్ హాల్ట్ అంతా ఈరోజు రేపు అంతా మీరు హెడ్ క్వార్టర్లో ఉంటారు, అందరికీ అందుబాటులో ఉండేట్టుగా సూచనలు ఇవ్వాలి. మేము కూడా మీకు టచ్లో ఉంటాము. కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు అలర్ట్ ఉంటే ఆ కంట్రోల్ రూమ్స్ అరేంజ్ చేసి వీఆర్ఓలు కూడా ఏ వీఆర్ఓలు ఆ గ్రామాల్లో నైట్ హాల్ట్ అక్కడనే ఉండి ఎప్పటికప్పుడు ఎవరి 2 hours 3 hours రిపోర్ట్ ఇవ్వాలి. మీకు ఎక్కడ చిన్న ఏది కానీ జరిగినా కూడా అప్పటికప్పుడు మనకి ఇంటిమేషన్ కావాలా. ఏ ఇష్యూస్ జరగకుండా చూసుకునే బాధ్యత మనం అందరం కూడా కలిసి తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఎంఆర్ఓ కూర్చోాలి చూసుకోండి. నమస్తే బాగున్నారా? అదే ఇది ఇప్పుడు మన కంట్రోల్ రూమ్ అరేంజ్ చేసుకొని మీ వీఆర్ఓలకి అందరికీ నైట్ డ్యూటీలు ఆ గ్రామాల్లో వేసేసి ఎమర్జెన్సీ ఉన్నాయి ఎక్కడన్నా ఈ జేసీబీలు స్టాండ్ బైలు మీకు అన్నీ తెలుసు. కొంచెం చూసుకొని ఎప్పటికప్పుడు దాన్ని మనం మానిటర్ చేస్తాం వల్ల మనం కూడా నైట్ హాల్ట్ ఈరోజు రేపు అందరూ కూడా అందరూ హెడ్ క్వార్టర్లో ఉండేది కూడా ప్లాన్ చేయండి. ఓకే, 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 ఓకే. లోకల్ అన్ని డిపార్ట్మెంట్లను ఎంఆర్ఓ గారు అన్ని డిపార్ట్మెంట్లను మనకు ఈరోజు రేపు ఈ తుఫాను కొంత తగ్గుముఖం పట్టినంత వరకు అందరినీ కూడా మనకు హెడ్ క్వార్టర్లో మనకి అటెండెన్స్లో ఉండాలని చెప్పి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంపల్సరీగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండాలి. ఎక్కడికైనా చిన్న చెరువులు అయినా వాగులు దగ్గర ఇమీడియట్గా మనం దాన్ని ఏ విధంగా స్టాండ్ చేసుకోవాలని చేసుకొని ఆ జేసీబీలు కొన్ని తెప్పించుకొని స్టాండ్ బై ఆఫీస్ స్టాండ్ పెట్టండి. ఒక రెండు బండ్లు స్టాండ్ బై పెట్టుకోండి జేసీబీలు మన ఆఫీస్లోనే.
ఈ విఆర్ వాళ్ళకి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ జరగండి. ఎక్కడ కానీ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇంటిమేషన్ ఇకపోతే మీకు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పెట్టండి. చాలా స్ట్రిక్ట్గా పకడ్బందీగా ఎక్కడ ఏ చిన్న ఇష్యూ కూడా జరగకుండా చూసుకునే దానికి అందరికీ కోఆపరేట్. థ్యాంక్ యూ. ఈ మాళ్ళు ఇరిగి ఎక్కడన్నా వైర్లు లైన్ పెద్ద లైన్ల మీద పడి ఏదన్నా డ్యామేజ్ అయినా కూడా ఇప్పటికిప్పుడు వాళ్ళని కూడా మానిటర్ చేస్తారు. ఓకే 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 మీకు అవును, రేపు ఎక్కువ అవకాశం. ఓకే ఓకే ఎప్పటికప్పుడు ఏదైనా ఉంటే మాకు ఇంటిమేషన్ అంటే అందరం తెలిసి కలెక్టర్తో కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కలెక్టర్ కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు. మనం ఆ కంట్రోల్ రూమ్లో మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. ఓకే, అందరూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు అందరం టచ్లో వస్తాము, ఇబ్బంది లేకుండా చేస్తాం. ఓకే ఓకే నమస్తే. ఎంఆర్ఓ సోమల. నమస్తే నమస్తే. అదే మీరు ఇప్పటికప్పుడు ఈ నైట్ డ్యూటీలు అంతా విఆర్ వాళ్ళకి వేసి కంట్రోల్ రూమ్ చేసి ఇప్పుడు ఈ ఆవలపల్లి దగ్గర ఇప్పుడు ఆల్రెడీ వాగేదో తిరిగిపోయి కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మనం కూడా ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి కూడా జనాలకు ఇక్కడికి వచ్చేదానికి కూడా కమ్యూనికేషన్ లేకుండా గ్యాప్ అయిపోయింది. కల్వత్ ఏదో తెగిపోయిందంట అక్కడ. అదేవిధంగా కూడా ఈ మన పెద్దప్పరపల్లి దగ్గర ఒకటిను ఇక్కడ ఒకటి చెరువు ఒకటి సుబ్రహ్మణ్య నాయుడు చెప్పారు. అది కూడా ఇప్పుడు పెద్దప్పరపల్లి సైడు ఆ అడవి ప్రాంతంలో ఎక్కువ డ్యామేజ్ అవుతున్నాయి. అక్కడ మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలా మనకి, ఎందుకంటే కమ్యూనికేషన్ కూడా చాలా గ్యాప్ అయిపోయింది. అక్కడ పోయేది వచ్చేది వాహనాలు కూడా పోవడం రావడం లేదు. సో అక్కడ ఎక్కువ వంకలు ఉన్నాయి, ఎక్కువ ప్రమాదకరంగా అక్కడ జరిగే ప్రమాదం ఉంది. మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆ ఏరియా చూడాలి. అవును, దూరంగానే వేసి రోడ్డుపైకి వెళ్ళినెక్కడ ఇవ్వని చెప్పి ఆడ ఏదైనా అడ్డం కంపలు వేసి రెడ్ అలర్ట్ పెట్టండి. వాగులు కూడా అదే చూసి విఆర్ వాళ్ళు నైట్ డ్యూటీ వేసి మీరు కూడా ఎప్పటికప్పుడు అక్కడనే నైట్ డ్యూటీ ఉండి ఇరిగేషన్ డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్లలో మీకు టచ్లో ఉండాల. ఎమర్జెన్సీ ఏ చిన్న ఇష్యూ కూడా జరగకుండా మీరు చాలా మానిటర్ చేయాలి. ఎందుకంటే సీఎం గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా చిన్న పొరపాటు జరిగినా అందరికీ ఇబ్బంది వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఎంఆర్ఓ పుంగనూరు. నమస్తే నమస్తే. అంతా మా కంట్రోల్ రూమ్ అన్నీ ఏర్పాటు చేశారా? కొంత సీరియస్గా మానిటర్ చేయాలా, ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది లేకుండా కూడా. ఓకే
ఓకే.